తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నా పేరు మహేష్. ఏం చేస్తారండి? అది బిజినెస్ అండి. ఓకే. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఎవరు గెలుస్తారు, మోడీయా రాహుల్ గాంధీ? మోడీ. ఎందుకు మోడీ గెలవాలంటారు? మోడీ గెలవాలి, సెంట్రల్లోకి మోడీ గెలవాలి. కాంగ్రెస్ రాదంటారా పవర్లోకి? ఎందుకు కాంగ్రెస్ రాదు పవర్లోకి? రాదు, కాంగ్రెస్ రాదు. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదా? లేదు. ఎందుకు లేదంటారు? లేదు, ఉండదు ఆయనకి. మా రామ మందిరం మోడీ చేసారు కదా, 500 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇది చేసి కావాల్సింది మొత్తం మోడీ చేసింది కదా. వాళ్ళు అగెనెస్ట్గా కాంగ్రెస్ వాళ్ళు అగెనెస్ట్గా కోర్టులో కేసు వేసారు కదా. కిషన్ రెడ్డి గెలుస్తాడు. మీ పేరండి? డాక్టర్ జీవి రాజా. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి దేశవ్యాప్తంగా, పార్లమెంట్ ఎన్నికలు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, మోడీయా రాహుల్ గాంధీయా? మోడీ. ఎందుకు మోడీ గెలవాలండి? పవర్, నో కరప్షన్. మోడీ పాలన బాగుందంటారా? బాగుంది. ఎట్లా ఉంది ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం, బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా ఉంది? దాని ఎఫెక్ట్ హిందువులలో ఒక యూనిట్ వచ్చింది పక్కా. దేశ రక్షణ గురించి మాట్లాడుకుంటే ఎట్లా ఉంది, దేశం బాగుందా? పవర్ఫుల్ మ్యాన్, వరల్డ్లో మెయిన్. ఇప్పుడు ఇండియా ఈజ్ ద మెయిన్ అయిపోయింది. కాంగ్రెస్ గెలవదంటారా? కాంగ్రెస్ ఫుల్ ఆడ ముక్కలు కలుస్తాయి అంతే. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా? ఏమో ఆయన ఏమి ఎప్పుడవుతుందో ఏమో, ఆయనకి ఇష్టం కానీ ఇప్పట్లో కాదు. ఇంకొక 5 years గడవాలి. ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశం ఉందా? పక్కా కిషన్ రెడ్డి. ఎందుకు గెలవాలంటారు ఆయన? బీజేపీ బీజేపీ ఫేవరెట్ ఇక్కడ. ఓకే. ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీ ఓవరాల్గా? మంచి మనిషి, కరప్షన్ లేదు. బీజేపీది ఇక్కడనా జరగట్రా. ఓకే. ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకా? 4 or 5. మీ పేరండి? నా పేరు యాట కుమార్. ఏం చేస్తారండి? నేను ఫైనాన్స్ ఇచ్చుకుంటా. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, మోడీనా రాహుల్ గాంధీయా? మోడీకి ఎక్కువ అంటారు జనాలు. నేను టీఆర్ఎస్. ఎక్కువ మంది మాత్రం మోడీ అంటారు. మోడీ అంటారు. మోడీ అంటారు. ఎందుకు మోడీ అంటారు పదే పదే? అంటే మోడీ ఉంటే ఇప్పుడు దేశ రక్షణ కోసం ఆయనే బాగా పోరాడేది. ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే మోడీ. ఈ స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మోడీ. ఓకే. ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి? ఇక పథకాలంటే గ్రామ పంచాయతీలకు రాలే ఎక్కువ, ఊళ్ళర్లకు రాలే ఎక్కువ, ఏమున్నా తక్కువ. ఇది బియ్యం ఇస్తుందిగా, అది ఒకటే వస్తుంది తప్ప వేరే పథకాలు ఏం రాలే. ఓకే. అయోధ్య రామ మందిరం ఎట్లా ఉంది? అది గ్రేట్ అనేది, దాని నుంచి చెప్పేంత స్థాయి మనది కాదు. దాని నుంచి మాట్లాడే స్థాయి మనది కాదు కదా. ఒకటి ఏంది, ఆయన వేసినట్టే గ్రేటే కదా. దేశ రక్షణ ఎట్లా ఉంది? అవును. నేను వచ్చినాకనే కదా పాకిస్తాన్ వాళ్ళు తగ్గిపోయారు. రాకముందుకు ఎట్టుండే మానవ బాంబులు, అణుబాంబులు, పార్కులలో. హైదరాబాద్ ఒక్కసారి బాంబు అవుతుంది మధ్యలో మోడీ వచ్చినాక? అవుతుందా? మీరు చెప్పండి, అవుతుందా? లేదు, అయిపోయాయి. నేను చెప్పడం ఏంది? బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి మొత్తానికి? తెలంగాణలో అయితే ఒక 6-7 వస్తుండొచ్చు. 6-7 వస్తాయి. బీజేపీ పుంజుకుంటుందా? పుంజుకుంటా. పోయినసారి 4 ఉన్నాయి కదా, సార్ 2 ఉంచుకో, 2-3 ఉంచుకో. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? కాంగ్రెస్ అంటే చెప్పలేము. నిన్న వచ్చింది అది మొత్తం ఉసుక బస్సు, ఆ బస్సు, ఈ బస్సు అని కొట్టుకుంటారు. ఇప్పుడు బస్సులు వచ్చి ఆడవాళ్ళు కొట్టుకుంటారు.